ఆగు సైక్లోప్. నిన్ను ఎదిరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇక నువ్వు అయిపోయావు. నీ పని పడతాను చూడు. ఎవరిని ఓడిస్తారో చూద్దాం. సొంగుకు వాణ్ణి వదలకు. అలాగే కొట్టు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను ఇక్కడున్నాను, నీకు చేతనైతే పట్టుకో. ఇప్పుడు తెలుస్తుంది నా సత్తా ఏంటో. ఎవరిని కొడుతున్నావో తెలుసుకోకుండా కొడుతున్నావే. నువ్వు నీ శక్తినంత ఉపయోగిస్తున్నావా? అయితే ఇప్పుడు చూడు. వాడిని వదలకండి. నమ్మలేకపోతున్నాను. వదలకు. కొట్టు కొట్టు. వదలవయ్యా. నన్ను డిస్టర్బ్ చేయకు. టీవీ చూస్తున్నాను కదా, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా నోబితా? జియాన్, అదేంటంటే నీకు టీవీ చూడడానికి సమయం ఉన్నప్పుడు నా స్కూల్ బ్యాగ్ ని మా ఇంటికి తీసుకొచ్చే సమయం కూడా ఉన్నట్టేగా. ఏమంటావు సునియో? నాది కూడా తీసుకురా. నా వల్ల కాదు. ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి. చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాను? నేను మీ బ్యాగ్స్ ని మోయాలా? నేను వెళ్ళొస్తాను. బాయ్. జియాన్, వదులు వదులు వదులు. నాకు టైం అయింది, ఇంటికి వెళ్ళాలి. చెప్పిన మాట వినకపోతే ఇలాగే ఉంటుంది. ఇది ఎప్పుడూ జరిగేదే కదా. ఇదిగో మోసుకురా. నా బ్యాగ్ కూడా జాగ్రత్తగా తీసుకురావాలి. నన్ను ఎంత బాధ పెట్టారో తెలుసా? ఇలా ఏడుస్తూ కూర్చోకు. వెళ్ళి వాళ్ళని తిరిగి కొట్టు. నువ్వెప్పటికీ మారవు. అవును, నేను అలా చేయలేను. ఎందుకంటే నేను బుద్ధిమంతుణ్ణి, మంచివాణ్ణి. ఊరికే అలా చెప్పకు. అసలు నా దిగులేంటో తెలుసా? సొంగుకు ఆఖరి ఎపిసోడ్ చూడలేకపోయాను. చాలా బాధగా ఉంది. నువ్వు నిజంగా చూడాలనుకుంటే నేను నీకు చూపిస్తాను నోబితా. ఏంటి? నిజంగానా డోరేమోన్? ఒక్క నిమిషం. టైం వీడియో. ఈ టీవీకి దీన్ని అతికించాలి, తర్వాత సెట్ చేయాలి. అప్పుడు అన్ని ప్రోగ్రాంలని చూడొచ్చు. చూడు, టైం వీడియో ద్వారా నేను చూసేదాన్ని నువ్వు చూస్తున్నావు. ఇదేంటి టీవీ టైం మిషన్ లా ఉంది? చూసారా, అతని కథ ముగించాను. వావ్, ఎంత అద్భుతంగా ఉందో కదా. నేను సొంగుకు లాగా యుద్ధం చేస్తే బాగుంటుంది. ప్రయత్నించు నోబితా. క్లోనింగ్ లిక్విడ్. దీన్ని తీసి నీ తలకి రాసుకో. చల్లగా ఉంది. ఇట్రా, నేను మసాజ్ చేస్తాను. ఒక వెంట్రుక తీస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని వదులుతాను. బుజ్జిగా క్యూట్ గా ఉన్నాడు కదా. నువ్వు ఎన్ని క్లోన్లైనా తయారు చేయొచ్చు. ఇలాంటి వాళ్ళని వందల సంఖ్యలో క్రియేట్ చేద్దామా? వద్దు, వేలల్లో చేద్దాం. తప్పకుండా చేయొచ్చు. అంటే ఇక నేను జియాన్ని చూసి భయపడక్కర్లేదన్నమాట. వస్తున్నాను, కాచుకో జియాన్. నోబితా, ఆగు, నా మాట విను, వెళ్ళకు. అచ్చు నోబితా లాగే చేస్తున్నాడు. ఈ టెక్నిక్ చాలా బాగుంది కదా సునియో? సరే గాని నేను ట్రై చేస్తాను. కాసేపు ఆగో. ఇంకా ఎంతసేపు ఆగాలి? ఇది నా రిమోట్ కంట్రోల్ కార్, కానీ నువ్వు నాకు అస్సలు ఇవ్వడం లేదు. మాటలు కట్టి పెడతావా లేదా? దాన్ని ఇప్పుడు నాకు ఇస్తావా? ఇవ్వవా? నేనివ్వను. జియాన్, మర్యాదగా దాన్ని సునియోకి ఇవ్వు. నోబితా వెళ్ళి చాలా సేపు అయింది. ఏం చేస్తున్నాడో ఏంటో. కనీసం ఆ గ్యాడ్జెట్ ని ఎలా ఉపయోగించాలో కూడా వాడికి తెలీదు. జాగ్రత్తగా ఉంటే నాకు అదే చాలు. నోబితా, ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు. నాకేం భయం? నువ్వు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్తాను. నేను ఇప్పుడు ఒక్కడిని కాదు, 1000 మందితో సమానం. కొండని ఢీ కొడితే నీ ముక్కే పచ్చడవుతుంది. అంటే చాలా మంది ఉన్నారా? అవును, నాలో 1000 మంది ఉన్నారు. చూస్తారా? ఇదిగో ఇప్పుడు చూడండి.
కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండండి. ఆవుఫ్. ఆ? ఆ, అరే ఇదేంటి ఇలా అయిందేంటి? నోబితా నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? ఏది 1000 మంది ఉన్నారన్నావుగా, ఎక్కడ వాళ్ళు? ఆకలేస్తాను. వాళ్ళందరూ టిఫిన్ తినడానికి వెళ్ళారు జియాన్. ఎస్కేప్. ఆగు నోబితా. నన్ను ఇలా ఎందుకు అన్యాయం చేసావు డోరేమాన్? నా మాట వినకపోవడం నీ తప్పు. ఇప్పుడు నేనేం చేయగలను చెప్పు. ఈ ద్రవం ప్రభావం 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది నోబితా. ఏంటి 30 నిమిషాల వరకే ఉంటుందా? అవునవును. అంటే ఈ బాటిల్ ని నా దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ఆ? ఈసారి వాళ్ళిద్దరి భరతం పడతాను. ఆగు నోబితా. అరే ఇదేంటి నేను ఇలా దాక్కున్నాను? తన్ని చూసి నేనెందుకు భయపడాలి? ఏంటా పెళ్లి నడక జియాన్? ఓ ఓయ్ ఏంటి? ఇవాళ నా మీద 2 సార్లు చేయి చేసుకున్నావు. ఇక నిన్నెవరు కాపాడలేరు. నువ్వు అయిపోయావు. ఓ ఏంటిది? ఓ ఏంటిది ఇంతమంది వచ్చారు? జియాన్, నోబితా అంటే ఏమనుకున్నావు? నోబితా నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నిన్ను సీరియస్ చేస్తాను. మీ అందరినీ నేను ఎదుర్కోగలను. ఇంకా ఎంత మంది వచ్చినా సరే. ఆగండి. అలా చూడు, వాళ్ళందరూ భయంతో పారిపోతున్నారు నోబితా. సరే నాకు విషయం చెప్పు, నువ్వు ఇందాక ఏమన్నావు? ధైర్యం ఉంటే ఇంకొకసారి చెప్పు చూద్దాం. కొంచెం ఆగండి, నేను వస్తాను. జియాన్, ఇంత చిన్న విషయానికి గొడవ ఎందుకు? నేను హోంవర్క్ చేసుకున్న తర్వాత వస్తాను. కావాలని చూస్తున్నావా? ఓ, ఇదేంటిది? ఏమైతేనే నేను ట్రై చేస్తాను. ఆ పని మాత్రం చేయకు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు నోబితా. ఇప్పుడు నన్నంటే ఎలా? దీన్ని ఉపయోగించే వాళ్ళకి ఎంత శక్తి ఉందో, కొత్తగా పుట్టే క్లోన్స్ కి అంతే శక్తి ఉంటుంది. అంటే ఈ విషయం ఏదో ముందే చెప్పుండొచ్చు కదా. అంటే నా క్లాన్స్ నాకు సహాయం చేయవనే కదా అర్థం. అవి నా అలాగే పెరిగ్గా పారిపోయాయి. అర్థమైందా? వీడు ఎప్పుడు ఇంత తేలిగ్గా అర్థం చేసుకోడే. అంటే నేను ఇలా దెబ్బలు తినాల్సిందేనా? నేను చెప్పిన మాట వింటే నువ్వు తప్పకుండా మారుతావు. ఏంటి చెయ్యి చెప్పావు? మర్యాదగా నా లిక్విడ్ ని నాకు తిరిగిచ్చేయి. ఉంటే ఇవ్వనా? జియాన్ లాక్కున్నాడు. ఏంటి? జియాన్ లాక్కున్నాడా? అరే ఇప్పుడు ఏం జరుగుతుంది? హ్మ్? 13, 14, 15. హే, ఇప్పుడు నా దగ్గర 15 మంది ఉన్నారు. అందరూ లైన్లో నుంచోండి. మీకు సంతోషం అంటే ఏంటో చూపిస్తాను. నా పేరు జియా, నేనొక మధురమైన గాయకుణ్ణి, అంతేకాకుండా ఎంతో బలవంతుణ్ణి. ఓ? వద్దు, వద్దు, అలా చెయ్యొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓ, మీరు ఇలా చేయకండి. ఎవరిని కొట్టకూడదు. నా మాట వినండి. ఎవరిని మీరు కొట్టకూడదు. ఆగండి. అనుకున్నట్టే జరుగుతోంది. ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఇంకో 30 నిమిషాల వరకు వేరే దారి లేదు. నోబితా, దీన్ని నీ దగ్గర నుంచి తీసుకోవడం వల్లే నాకు ఇలా జరిగింది. దీన్ని నువ్వే తీసుకో. కానీ ఇప్పుడు ఏం చేయాలో మనకు తెలియటం లేదే. ఉపాయం. హా? ఓ, అరే నోబితా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు, ఇలా చెయ్యకండి. వద్దు వద్దు, నా మాట వినండి. ఆగండి. నా మాట వింటారా వింటారా? హా? వద్దు, నా మాట వినండి. ఓ, జియాన్, అమ్మా మీరా.
డోరేమోన్ సమస్య తీరిపోయింది ఏమంటావ్? రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమంటున్నానా జియో నిన్ను? నువ్వు అయిపోయావు. ఎంత చెప్పినా నువ్వు మారట్లేదు కదా. నీకు తగిన బుద్ధి చెప్తాను. నువ్వు ఇలాగే అల్లరి చేసావంటే రాత్రి డిన్నర్ కట్. నిన్నొకటి అడుగుతాను నోబితా, ఏంటి డోరేమోన్? నువ్వెందుకు ఇప్పుడు సంతోషంగా లేవు? ఏమో తెలీదు, దిగులుగానే ఉంది. దెబ్బలు తిన్నాను కదా. దాందే ఉంది, ఇప్పుడు నీలాగే జియాన్ కూడా దెబ్బలు తింటున్నాడు. కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఇది మంచి పాయింటే.